హాయ్ అండి. నేనైతే 10 మామిడికాయలు ఉన్నాయి మా ఇంట్లో. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. వీడియోలోకి వెళ్తున్నా, చూడండి. ఇప్పుడు సాల్ట్ తగినంత, ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర లైట్గా వేడి చేసుకొని పొడి చేసి పెట్టుకున్నా. ముక్కలకు సరిపడంత. ఇప్పుడు దీనికి సరిపడంత కారం. ఇప్పుడు సరిపడంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేంత వరకు. తర్వాత నూనె వేడి చేసుకొని దీంట్లో పోసుకొని కలిపి పెట్టుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత బాగా నూనె వేడి చేసుకొని ఆరబెట్టుకొని దీంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకొని వేడి చేసుకుందాం. నూనె వేడైన తర్వాత ముక్కల్లో వేసుకొని బాగా కలిపి డబ్బాకు తీసి పెట్టుకుందాం. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఇంట్లో. కానీ ఇంకా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నేనైతే చిన్నగా కట్ చేసుకున్నా. నూనె బాగా వేడైన తర్వాత చల్లార్చుకొని ముక్కల్లో పోసుకొని తీసి డబ్బాలో పెట్టుకున్నా. కొద్ది చిన్నులపాయలు వేడి చేసుకొని దాంట్లో వేసుకున్నా. ఎందుకంటే పచ్చి వేసుకుంటే పచ్చివాసన వస్తాయని కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే బాగుంటాయి చిన్నకాయలు. అందుకే కొంచెం వేడి చేసి వేస్తా. కొంచెం వేడైన తర్వాత తీసి ముక్కల్లో వేస్తాను. నూనె వేడిది ముక్కల్లో వేసుకుంటే కారం మాడిపోతుంది. అందుకే చల్లార్చుకొని నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడైంది, పొయ్యి ఆపేసా. ఇప్పుడు నూనె చల్లారింది.
ముక్కల్లో పోసేసుకున్నా. ముక్కల్లో పోసుకొని బాగా కలిపి పెట్టుకున్నా. ముందు కొంచెం నూనె వేసుకొని కలుపుకున్నాం, ఎందుకంటే బాగా ముక్కలుగా పట్టిద్ది కదా. బాగా కలుపుకొని ఆ నూనె కూడా పోసుకున్నాం. బాగా కలుపుకున్నాం ముక్కలు పట్టిన దాకా. కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పిండి బాగా కలుపు. ముక్కలకు బాగా పట్టిన దాకా ఉల్లిపాయలు వేడి చేసి వేసా నూనెలో. ఇప్పుడు మిగిలిన నూనె కూడా పోసేసుకున్నాం. బాగా కలిపి పెట్టుకొని ఒక డబ్బాగా తీసి పెట్టుకున్నాం. బాగా నూనెలో మగ్గిందనుకో, కారంలో నూనెలో అప్పుడు తింటుంటే చాలా బాగుండిద్ది. బాగా కలిపా, బాగా కలిసిందండి పచ్చడి. ఇప్పుడు బాగా ముక్కలుగా పట్టిద్ది కారం. చూడండి బాగా చాలా రెడ్గా వచ్చింది కారం, చాలా బాగుంది. కొంచెం ఉప్పు చూసుకుందాం, ఎందుకంటే మళ్ళీ తర్వాత కలుపుకుని కుదరదు కదా. కొద్దిగా తక్కువ వేసి ఇప్పుడే కలిపి పెట్టుకున్నాం. చాలా ఎర్రగా వచ్చింది చూడండి. బాగుందా ఫ్రెండ్ పచ్చడి? పచ్చడి అయితే చాలా రెడ్గా వచ్చింది, బాగా కుదిరింది. ఆవపిండి అంతా బాగా కుదిరింది, అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు దీన్ని డబ్బాకి ఎత్తి పెట్టుకుందాం.